హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బీరకాయ శనగపప్పు కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇలా ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు శనగపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టి అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నానండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పునైతే ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. చూడండి, పప్పు అయితే కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకుని అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం ద్వారా బీరకాయ ముక్కలు అయితే కొంచెం తొందరగా మగ్గిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి ఇలా ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు అయితే వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. బీరకాయ ముక్కలు అయితే కొంచెము మగ్గిపోయాయి. ఇలా ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్స్ కారము, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే చూసి వేసుకోండి. తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే ఇలా పైకి తేలింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.